చేసి ఉంటుంది, అప్రూవల్ చేసి ఉంటుంది రైతులకి. ఈ రైతుల దగ్గర డబ్బులు లేకపోయినా సొసైటీకి గవర్నమెంట్ ఇస్తుంది ఆ ఎరువులు, సొసైటీ డబ్బులు కట్టేస్తుంది. తద్వారా డబ్బులకి ప్రభుత్వానికి డోకా లేదు, ప్రభుత్వం జబ్బులేం పెట్టుకోనక్కర్లేదు. సొసైటీ వాడు డబ్బులు కట్టేస్తాడు, కట్టేసి ఈ రైతుకి ఇచ్చేటప్పుడు అందులో మినహాయించుకుంటాడు, కట్టుకుంటాడు. ఈ సొసైటీ వాడు ఇంటింటికి వేస్తాడు ఎరువు, వేసేసేవాడు అది. అప్పట్లో ఈ సొసైటీ వాళ్ళు ఏంటంటే ఇది మాకు సంబంధం లేని పని మా నెత్తిని రుద్దారు కదా, ఇప్పుడు మేము రాసుకోవాలి పేపర్లో, ప్లస్ వాళ్ళకి ఇవ్వాలి, ఈ తతంగం అంతా చేస్తున్నాం కదా, ఓ 2 రూపాయలు మాకు మూటకి ఇప్పించండి అని అడిగారు, ఓ టన్నుకి ఇప్పించండి. సరే కానివ్వండి 2 రూపాయలు ఏముందిలే అన్నారు. ఎందుకంటే ఒక రైతుకి 1, 2, 3 బస్తాలు 6 రూపాయలు ఏముంటది, 3 బస్తాలు అంటే ఓ బస్తా అంటే 2 రూపాయలు ఏముంటది కానివ్వండి అన్నారు. దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం ధర్నా చేసింది, రాస్తారోకోలు చేసింది, సమ్మె చేసింది. ఇవాళ అదే సొసైటీని పక్కన పెట్టేశారు, రైతు భరోసా కేంద్రాలు పక్కన పెట్టేశారు, వాలంటీర్ని పక్కన పెట్టేశారు, వ్యాపారస్తుడికి ఊతం ఇచ్చారు. ఇదివరకు ఏంటి, రైతు భరోసా కేంద్రం సొసైటీ, సిస్టమ్ గవర్నమెంట్ చేతిలో ఉంది, తేడా వస్తే గవర్నమెంట్. ఇప్పుడు సిస్టమ్ గవర్నమెంట్ చేతిలో లేదు, వ్యాపారి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది తీసుకున్నోడు వాడు అమ్మేసుకుంటున్నాడు. ఇది ఒకవైపు పార్శ్వం. రెండో పార్శ్వం ఏంటో తెలుసా, చక్కగా ఉన్న ఎరువులు ఆడికి పోలా.